ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గు శరం మానం మర్యాద మొత్తం వదిలేసి పూటకొక మాట, పొద్దున పూట ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఒక మాట, తెల్లారినాక మళ్ళీ ఫ్రెష్గా ఎన్నో వదిలేసి కొత్త కొత్త మాటలు. సిగ్గుందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కి ఆపాదించేశాడు. మొన్నటిదాకేమో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ, పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎటు తెలుగుదేశంతో టైప్ అయిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇలా ముగ్గురు కలిసి అంట అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారంట. ఈయనేదో పగలు తీసి అభివృద్ధి చేస్తా ఉంటే ముగ్గురు వెళ్ళి అడ్డం పడి అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారంట. కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి, మోడీకి లింకులు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు, కనీసం మనిషిలాగన్నా ప్రవర్తించు. 4 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సంఖ నాకింది ఎవరని అడుగుతా ఉన్నాం. సిగ్గు లేదు. అప్పుడు ఆ 4 సంవత్సరాలు నరేంద్ర మోడీ గొప్పోడైపోయాడు. నీకు నరేంద్ర మోడీ అంత గొప్పోడు లేడని చెప్పి అసెంబ్లీలో తీర్మానాలు చేసావు. అసెంబ్లీ సాక్షిగా నరేంద్ర మోడీని వెనకేసుకుని వచ్చావు. నోట్ల రద్దు నాగనతే అన్నావు, జిఎస్టీ నాగనతే అన్నావు. ఈరోజు నోట్ల రద్దు వల్ల మొత్తం దేశం మొత్తం అన్యాయం జరిగిందని మళ్ళీ ఈరోజు ఉల్టా పొత్తులు పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళి 4 సంవత్సరాలు కాపురం చేసి సిగ్గు లేకుండా ఇప్పుడు మాకు ఆపాదిస్తా ఉన్నావు బీజేపీని. మళ్ళీ కేసీఆర్ 2009వ సంవత్సరంలో కేసీఆర్తో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోవటానికి మాకు ఓకే అని చెప్పి సిగ్గు లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి లెటర్ ఇచ్చి తెలంగాణ విడిపోవటానికి కారణమైన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్కి లింకులు పెడతా ఉన్నావు. ఓటుకు నోటు కేసులో ఆడియో టేపులు, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి ఆ కేసీఆర్ తంతే హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి పరిగెత్తుకొని వచ్చి కరకట్ట మీదకి నివాసం ఏర్పరచుకున్న ఎవరైనా అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు మాకు ఆపాదిస్తా ఉన్నావా? మాట్లాడితే నేను అభివృద్ధి చేస్తే అడ్డుకుంటున్నారు. ఏందా నువ్వు చేసిన అభివృద్ధి? ప్రపంచ బ్యాంకు నుంచి 1,50,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి 4 సంవత్సరాల్లో ఆ డబ్బులు కూడా దోచుకున్న గజ దొంగవు నువ్వు. ఇదేనా చేసిన అభివృద్ధి అని అడుగుతావు? రాజధాని నడిబొడ్డులో అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తూ కాల్మనీ సెక్స్ రాకెట్తో నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాటిల్లో ఉండి డబ్బులు సంపాదిస్తా మనుషులను వేధించుకు తింటున్నారంటే ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అని అడుగుతా ఉన్నా. 100 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరికి పసికందు చనిపోవటమేనా అభివృద్ధి అని అడుగుతా ఉన్నా. రాజధాని కడతానని చెప్పి 3 పంటలు పండే పచ్చటి నేలని 33,000 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర అడ్డగోలుగా దోచుకొని వాళ్ళకి కనీసం పరిహారం కూడా అందించకుండా రాజధాని భూముల్ని నీకు సంబంధించిన వ్యక్తులకి, విదేశీ కంపెనీలకి, ఇక్కడ ప్రైవేటు యూనివర్సిటీలకి దారాదత్తం చేయటమేనా నువ్వు చేసిన అభివృద్ధి? 4.5 సంవత్సరాల్లో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టకుండా గ్రాఫిక్స్లు చూపించి ప్రజలను మభ్యపెట్టమేనా నువ్వు చేసిన అభివృద్ధి? గోదావరి పుష్కరాల్లో నీ పబ్లిసిటీ కోసం 30 మందికి పైగా చనిపోతే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం కూడా అందించకుండా దాన్ని కూడా రాజకీయాలు చేయటమైన అభివృద్ధి? ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి చెప్పమని అడుగుతా ఉన్నా. గడిచిన 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి విదేశీ యాత్రల పేరుతో షికార్లు చేస్తా నీ వ్యాపారాలను అక్కడ కొనసాగించడమైనా నువ్వు చేసిన అభివృద్ధి? మనిషి అన్నవాడు కనీసం ఇచ్చిన హామీల్లో కొన్నైనా నెరవేరుస్తాడు. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 650 హామీలు ఇచ్చిన నీచుడివి. ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడమని నువ్వు చేసిన అభివృద్ధి? ఈరోజు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటమైనా నువ్వు చేసిన అభివృద్ధి? ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి చెప్పమని అడుగుతా ఉన్నా. శ్వేతపత్రాలు అనే ఎల్లో కరపత్రాలను రిలీజ్ చేసి నీ కుల మీడియాని అడ్డం పెట్టుకొని ప్రజలపై బలవంతంగా రుద్దటమైనా నువ్వు చేసిన అభివృద్ధి? ఈ అభివృద్ధి చేస్తుంటే అంట ఇలాంటి అభివృద్ధి నువ్వు చేస్తా ఉంటే వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారంట.
చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీకు మీ మాటలు ప్రజలు నమ్మరు. మీ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విధంగా మహాకూటమి అనే మాయల్ పకీర్ కూటమితో అధికారంలోకి రావాలని కొన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరిచ్చి, ఏ విధంగా మీరు మీడియాతో పబ్లిసిటీ ఇచ్చి, ఏ విధంగా ఓటర్లకు డబ్బులు పంచి, ఏ విధంగా అక్కడ మభ్యపెట్టారో, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని తిరస్కరించారో, అక్కడ పట్టిన గతి కంటే దారుణమైన గతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టబోతా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. మీ పాపం పండింది. మీరు చేసిన ప్రతి ఒక్క అవినీతిని బయటకు తీసుకొని వచ్చి మిమ్మల్ని జైలుకు పంపే రోజులు అతి దగ్గరలో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.